దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఒకసారి 2వ అధ్యాయము గమనించినట్లయితే, దేవుడు ఆదాములకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైనా తోట వేసి అందులో వారికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చి వారికి ఒక ఆజ్ఞ ఇస్తా ఉంచినాడు. నేను సృజించినటువంటి ఈ యొక్క చెట్ల ఫలాలను అన్నింటినీ కూడా మీరు తినవచ్చు, ఏ అభ్యంతరం లేకుండా మీరు భుజించవచ్చు. కానీ తోటలో మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు తెలిసేటటువంటి ఒక పండును మాత్రం మీరు తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం గమనించవచ్చు. 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే 3వ అధ్యాయంలో దేవుడు సృజించిన వాటిలో సరీసృపాలలో పాము చాలా యుక్తి గలదై తెలివి గలదిగా ఉంటా ఉంది. ఒక దినాన స్త్రీ ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆ యొక్క సర్పము స్త్రీ వద్దకు వచ్చి, ఇది నిజమా? దేవుడు మీకు నిజంగా ఈ చెట్ల ఫలాలను మీకు తినొద్దని చెప్పాడా? ఒకవేళ మధ్యలో ఉన్నటువంటి పండు తింటే ఏమవుతుంది? ఇది నిజంగానే చెప్పాడా అని చెప్పి స్త్రీ దగ్గరకు వచ్చి కొన్ని డౌట్స్ను క్రియేట్ చేస్తూ ఉంది. సాతానుగాడు ఎప్పుడు కూడా బలహీనమైనటువంటి స్త్రీ వద్దకు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నిజంగా మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలు వారికి గుర్తు రాలేదు ప్రియులారా. ఆ సందర్భంలో స్త్రీ కూడా మాట్లాడుతూ ఉంది సాతానుతో, ఆ యొక్క సర్పముతో. నిజంగా మాకు దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నింటిని కూడా మేము తినవచ్చు, ఏ అభ్యంతరం లేకుండా మాకు కావలసినటువంటి ప్రతి పండును కోసుకొని భుజించవచ్చు. దేవుడు నిజంగా చెప్పాడు, ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పండును మాత్రము తినవద్దు, ఒకవేళ తినినట్లయితే మీరు ఆ తిన్న దినమున చనిపోతారని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని సర్పంతో జాగ్రత్తగా హవ్వ చెప్తా ఉంది. కానీ సాతాను పని ఏంటి? ఎలాగైనా దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి పనిని స్త్రీ ద్వారా చేయించాలని సాతాను సంకల్పం, సాతాను ఉద్దేశం. ఎందుకంటే ఆ స్త్రీని పాపములో పడేయాలని, ఆ స్త్రీ ద్వారా వచ్చినటువంటి జనాంగాన్ని మనుషులందరినీ కూడా పాపంలో పడేసి నరకానికి ఈడ్చుకెళ్ళాలని ఒక తలంపు కలిగి ఆ సర్పము ఆలోచన చేస్తుంది ప్రియులారా. ఎందుకంటే దేవుడు సృజించిన వాటన్నింటిలో పాము తెలివి గలదిగా ఉంటా ఉంది. పాము రూపంలోకి సాతానుగాడు జొరబడి ఆ పామును వాడుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారికి ఆ యొక్క స్త్రీకి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. అనుమానాన్ని ఒక శోధన ద్వారా చెప్తా ఉంది. దేవుడు అలా చెప్పాడు, కానీ మీరు ఆ పండు కోసుకొని తినవచ్చు, తిన్న దినాన మీకు మంచేదో చెడేదో తెలిసిపోతుంది. దేవుని కంటే మీరు ఇంకా అత్యధికంగా, దేవుని కంటే ఎక్కువగా దేవునిలాగా మారిపోతారు, దేవదూతల వల్ల అయిపోతారు. దేవునికి వచ్చినటువంటి జ్ఞానం, దేవునికి ఉన్నటువంటి శక్తులు మీకు కూడా వస్తాయని ఆ స్త్రీతో సర్పము రూపంలో వచ్చినటువంటి సాతానుగాడు మోసపుచ్చుతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఎంత అవివేకము! దేవుని రూపంలోకి మారిపోతారని మాయ మాటలు చెప్తా ఉంది, కబుర్లు చెప్తా ఉంది. ఎలాగైనా ఆ స్త్రీని బుట్టలో పడేసి ఆ పండును తినిపింప చేసి పాపానికి దగ్గర చేయాలనే ఒక ఉద్దేశంతో స్త్రీతో మాట్లాడుతూ ఉంది సర్పం. ఆ సమయంలో ఆ స్త్రీ ఆలోచన చేసి ఉండాలి, ఏమాత్రము కూడా మేము ఈ పండును ముట్టుకోవద్దు, దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, ఈ పండు తిన్న దినమున మీరు ఖచ్చితంగా మరణానికి దగ్గరవుతారు, మరణము మీ జీవితంలోకి వస్తుంది అని ఆలోచన చేయాల్సి ఉండే. కానీ స్త్రీ అనుమానంలో పడింది ప్రియులారా. అనుమానంతో ఆలోచిస్తూ ఉంది, నిజమేమో, మేము దేవదూతల వల్ల మేము ఇరువురం అయిపోతామేమో, దేవుని కంటే శక్తులను ఎక్కువగా మేము పొందుకుంటామేమో అని సాతాను చెప్పినటువంటి ఆ మాటలకు నమ్మి
మోసపోతూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. ఎట్టకేలకు ఆ అందమైనటువంటి ఆకర్షంగా కనపడుతున్నటువంటి ఆ పండు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు కోసుకొని వెంటనే తినేసింది. తిని వెంటనే తన భర్త అయినటువంటి ఆదాముకు తీసుకొని వచ్చి ఇచ్చింది. తను తీసుకొచ్చినటువంటి పండును ఆదామైనా ఆలోచించి వెనక ముందు నువ్వెందుకు ఈ పండు కోసుకొని తీసుకొని వచ్చావు? దేవుడు మనతో ఖచ్చితంగా నిశ్చయముగా చెప్పాడు కదా, ఈ పండు మనం తిన్న దినమున నిజంగా మరణిస్తామని దేవుడు మనతో సూటిగా చెప్పాడు కదా, ఎందుకు దేవుని మాటను ధిక్కరించి ఇలా చేశావని కనీసము స్త్రీతోనైనా ఆదాము అనవలసి ఉండే. కానీ తన కోసము చేసినటువంటి ఆ స్త్రీ మాటను ఆదాము కూడా వెంటనే విన్నాడు. స్త్రీ ఎలాగైతే సర్పము మాట విందో, సర్పము చెప్పినటువంటి మాటలు అనగా సాతాను చెప్పినటువంటి మాటలు విన్నదో, వెంటనే ఆ పని చేసింది. తడబాటు లేకుండా ఆ యొక్క పండును కోసుకొని తిన్నది. తిన్న తర్వాత వెంటనే తీసుకొని వచ్చి ఆదాముకు తినిపించాలని ప్రయత్నం చేసింది. ఆదాము కూడా ఆ పండు తీసుకొని తిన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆదాము కూడా పండు తిన్నాడో వారిరువురి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారిరువురి నేత్రాలు తెరవబడి వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించి, వారు బట్టలు లేకుండా ఉన్నారని గ్రహించి వెంటనే సిగ్గుతో వారు అక్కడ ఉన్నటువంటి ఆకులను కోసుకొని వారి చుట్టుకొని మరి భయపడతా ఉన్నారు. వారు దేవుని రాకడ, దేవుడు వచ్చి ఏమంటాడో, దేవుడు మమ్మల్ని ఎలా మందలిస్తాడో, దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడో అని గజగజ వణుకుతా ఉంటున్నారు. తినే ముందు ఈ ఆలోచన రాలేదు, దేవుడు నిజంగా మమ్మల్ని ఈ తోట మధ్యలో నుంచి బయటికి వెళ్ళగొడతాడేమో, దేవుడు మాకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చాడు కదా, మేము తినకుండా ఉంటే బాగుండని తినకముందు ఆ స్త్రీ ఆలోచించలేదు. ప్రియులారా, ఎప్పుడైతే వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయో, వారి కళ్ళు తెరవబడ్డాయో, వెంటనే వారు సిగ్గుతో ఆకులను వారి మొలల చుట్టుకొని ఆ యొక్క ఏదైనా తోటలో ఎక్కడో దూరంగా వెళ్ళి దాక్కున్నారు. ప్రియులారా, దేవునికి అర్థమైపోయింది వీరేదో చేశారని చెప్పి దేవుడు వెంటనే ఆ యొక్క తోటలోకి వచ్చి ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము దేవుని యొక్క చప్పుడు విని, దేవా నీ యొక్క చప్పుడు విని మేము దిగంబరులుగా ఉన్నామని గ్రహించి, నీ వద్దకు మేము రాలేము అని చెప్పి గ్రహించి ఈ తోట మధ్యలో మేము దాక్కున్నాం ప్రభువా అని ఆదాము మాట్లాడినప్పుడు దేవునికి బాధేసింది, దేవునికి దుఃఖం కలిగింది, దేవునికి ఎంతో వేదన కలిగింది. అయ్యో, నేను చెప్పినటువంటి ఆ పండు వీరు తినేశారే అని దేవుడు బాధపడతా ఉంటున్నాడు. దేవుడు చింతిస్తూ ఉంటున్నాడు, వారిని అడుగుతూ ఉంటున్నాడు, వారిని దగ్గరికి తీసుకోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ వారు దూరం అయిపోయారు, వారు దేవునికి దూరం అయిపోయి దాక్కున్నారు. ప్రియులారా, నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. వారు చేసినటువంటి పనిని మనం కూడా కొన్నిసార్లు చేస్తాం. దేవుడు చేయవద్దు, దేవుడు ఈ పని నీకు తగదు, నీవు అక్కడికి వెళ్ళవద్దు, అది నీవు వెళ్ళే చోటు కాదు అని మన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన మనస్సుతో కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు. అయినా దేవుని మాటను మనం పెడి చెవిన పెట్టి దేవుని మాటను లెక్క చేయకుండా వినకుండా వెళ్ళి గోతిలో పడతాం, కీడుని శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఆనాడు జరిగింది అదే. ఆదాము అవ్వలు చేయవద్దు అన్న పనిని చేశారు, వెళ్ళి దాక్కున్నారు. వెంటనే దేవుడు అంటా ఉన్నాడు, మీరు దిగంబరులుగా ఉన్నామన్న సంగతి మీకు ఎవరు చెప్పారు? మీకు ఆ యొక్క దిగంబరత్వాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు ఆదాము అంటా ఉన్నాడు, ఆ యొక్క స్త్రీ మీద తను చాటీలు చెప్తా ఉన్నాడు. నీవు నా కొరకు తయారు చేసావే, ఈ స్త్రీ
ఈ స్త్రీ అంటా ఉన్నాడు, ఈ స్త్రీ తిని నా కొరకు తీసుకొని వచ్చింది, నేను తిన్నాను ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అవివేకము! దేవుడు వచ్చినప్పుడు, దేవుడే స్వయంగా అడుగుతూ ఉంటున్నప్పుడు, ప్రభువా తప్పు చేశాము, నువ్వు తినవద్దు అని చెప్పినటువంటి పండును మేము తిన్నాము ప్రభువా, మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని కనికరించండి ప్రభువా అనట్లేడు. ఏమంటున్నాడు? నీవు నా కొరకు చేసిచ్చావే. ఈ స్త్రీ ఆ పండు కోసుకొని తిని నాకు తీసుకొచ్చి ఇచ్చింది, అప్పుడు నేను తిన్నానని స్త్రీ మీద కబుర్లు చెప్తా ఉన్నాడు. స్త్రీ మీద పాపాన్ని నెట్టివేయాలని చూస్తూ ఉన్నాడు ఆదాము. వెంటనే దేవుడు స్త్రీని అడుగుతా ఉన్నాడు, అమ్మా, ఈ పండు నీకు తినమని చెప్పినటువంటి వారు ఎవరు? నువ్వే ఎందుకు ఈ పండు కోసుకొని తిన్నావు? నేను చెప్పాను కదా, ఈ పండు తిన్న దినాన మీరు అపాయంలో పడతారు, అంధకారంలోకి వెళ్ళిపోతారు, మరణము మిమ్మల్ని ఆవరిస్తుందని నేను చెప్పాను కదా, ఎందుకు తిన్నావమ్మా అని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమని సమాధానం చెప్తా ఉందంటే, ఈ సర్పము నన్ను మోసపుచ్చింది ప్రభువా, ఈ సర్పము మీరు దేవదూతల వలె